అందరికీ నమస్కారం. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఆలయ పక్షాలు చాలా ప్రత్యేకం. ఈ కాలంలో పితృదేవతలు భూమికి అవతరిస్తారని పురాణాలు చెబుతున్నాయి. మన పితృదేవతల అనుగ్రహం లేకుండా ఏ కర్మ ఫలించదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాంటి పితృదేవతలకు శ్రద్ధాంజలి ఘటించే పవిత్ర కాలం ఈ మహాలయ పక్షాలు. భాద్రపద పౌర్ణమి తర్వాత వచ్చే 15 రోజులు అంటే భాద్రపద బహుళపక్ష పాడ్యమి నుంచి అమావాస్య వరకు జరిగే కాలాన్ని మహాలయ పక్షాలు లేదా పితృపక్షం అంటారు. ఈ సమయంలో పితృదేవతలు భూమి మీదకు అవతరిస్తారని, తమ సంతానాన్ని ఆశీర్వాదం ఇవ్వాలని వస్తారని పురాణాలు చెబుతున్నాయి. మహాభారతంలో కూడా పితృశ్రాద్ధ ప్రాముఖ్యతను గురించి భీష్ముడు ధర్మరాజుకి ఉపదేశించాడు. ఈ కాలంలో చేసే పితృతర్పణం, పిండ ప్రదానం, శ్రాద్ధ కర్మలు, దానాలు మన వంశానికి శుభ ఫలితాలు అందిస్తాయి. ఈ పక్షాల్లో చేసే ఒక్క కర్మకి కూడా పుణ్యఫలం కోటి రెట్లు పెరుగుతుంది. ఈ మహాలయ పక్షాల్లో పితృదేవతలకు తర్పణం చేయాలి. గంగాజలంతో స్నానం చేసి పితృదేవతల పూజ చేసి పిండ ప్రదానం చేయాలి. వీలు కాని వారు కనీసం నీటితో నువ్వులు, అక్షతలు సమర్పించి తర్పణం చేయాలి. ఈ పక్షాల్లో మాంసాహారం, మద్యపానం పూర్తిగా వర్జించాలి. సత్యవచనం పాటించి పేదలకు దానం చేయాలి. మహాలయ పక్షాల్లో శ్రద్ధతో పితృదేవతలను ఆరాధిస్తే వారు ప్రసన్నమై సంతాన సాఫల్యం, ధన సంపద, ఆరోగ్యం, శాంతి ప్రసాదిస్తారు. పితృదోషాలు తొలగి పుణ్య సంపాదన పెరుగుతుంది. ఈ మహాలయ పక్షాలను నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధతో పాటించి పితృదేవతల అనుగ్రహం పొందుదాం. మన జీవితంలో ఆనందం, ఐశ్వర్యం నిండుతుంది. ఈ 15 రోజులు తర్పణం చేసిన ఫలితం చాలా గొప్పది. పితృదేవతలు తృప్తి చెంది కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు. పితృదేవత సంతృప్తి చెంది మనకు కుటుంబానికి శాంతి, సుఖం ప్రసాదిస్తారు. ఈ కాలంలో చేసే పూజలు పితృదోషాన్ని తొలగిస్తుంది. ఓం శాంతి శాంతి శాంతి.